అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన సేమ్యా పాయసం ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు సేమ్యా, చక్కెర, డ్రై ఫ్రూట్స్, ఇలాచి అండ్ మిల్క్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, కాజు వేసి అలా ఫ్రై చేస్తూ ఉన్నాను. తర్వాత అందులో కొంచెం కిస్మిస్లు, పంప్కిన్ సీడ్స్ మరియు వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేశాను. ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇలా మెల్లగా ఫ్రై చేస్తూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాం. తర్వాత అదే బౌల్లో కొంచెం నెయ్యి వేసి 1 కప్ సేమియా తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు వేరే బౌల్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. 1:4 రేషియోలో తీసుకున్నాను. అంటే 1 కప్ సేమియాకి 4 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. అప్పుడే సేమియా బాగా వస్తుందండి. ఇంకా మనకు కొంచెం లూజ్గా కావాలంటే 1:5 రేషియోలో కూడా తీసుకోవచ్చు. కొంచెం మిల్క్ బాయిల్ అయ్యాక అందులోకి నేను సేమియా యాడ్ చేస్తున్నాను. సేమియా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించాలి. తర్వాత అందులోకి 3/4 కప్ షుగర్ యాడ్ చేశాను. మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసాం కదా. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే తినేయచ్చండి. లేదంటే చల్లాక ఫ్రిడ్జ్లో పెట్టి తింటే కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.